మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. రైట్ సార్. అంటే షుగర్ అనేది కనుక ఒక్కసారి వచ్చింది అంటే ఫాలోడ్ బై వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి సార్? ఏమేమి రావచ్చు అంటే నెగ్లెక్ట్ చేస్తే? ఫోర్ ప్రాబ్లమ్స్ సార్, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కటి కంట్రోల్ చేయకపోతే ఇంకోటి ఇన్ఎవిటబుల్గా వస్తుంది. ఈ 4 కూడా ఒకటే కారణం వల్ల వచ్చేవి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ముందు బయటపడుతుంది అంతే. ఒకరికి షుగర్ ముందు బయటపడుతుంది, ఒకరికి బీపీ ముందు బయటపడుతుంది, కొలెస్ట్రాల్ ఒకరికి ముందు బయటపడుతుంది, ఒబేసిటీ ముందు బయటపడుతుంది. ఈ 4 కూడా నియర్లీ సిమిలర్ ప్రాసెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో మీరు కనుక ఒక ప్రాబ్లం వచ్చినాక లైఫ్ స్టైల్ చేంజెస్ చేయలేదనుకోండి, ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు 4 ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీ అండ్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్. నేను ఒబేస్ ఉన్నాను సార్. ఇప్పుడు యూఆర్ ఎట్ హై అంటే ఏదో 4 ఏ ఒక్కటి ఉన్నా మిగతా 3కి హై రిస్క్ ఉన్నట్టే. మీరు ఒబేస్ ఉన్నారంటే కొలెస్ట్రాల్కి రిస్క్ ఉన్నట్టే, బీపీకి రిస్క్ ఉన్నట్టే, షుగర్కి రిస్క్ ఉన్నట్టే. కానీ ఈ 4కి టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. హౌ డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన లైఫ్ స్టైల్, మన డైట్ ఎట్లా ప్రేరణ ఇస్తారు. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మన ఇండియన్ లైఫ్ స్టైల్ మనం ఎన్నో 100 ఏళ్ళ నుంచి తింటున్నాం కదా సార్, మన పూర్వీకులు అందరూ బాగున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మనం డయాబెటీస్ క్యాపిటల్ అవుతున్నాం మనం? సో దట్ ఆన్సర్ ఈజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మ్యాచ్ చేయాలి. మన పూర్వీకులు రోజుకి 8 గంటలు వ్యవసాయం చేస్తే మనం ఏసీ రూమ్లలో రాత్రి 6కి వచ్చేవాళ్ళు. అంటే 6 దాకా వచ్చి తర్వాత ఫిజికల్ వర్క్ ఉంటుండే వాళ్ళకి. మనం ఇంటికి వస్తే ఇంట్లోకి వచ్చినాక వాషింగ్ మెషిన్ ఉంటుంది, డిష్ వాషర్ ఉంటుంది, టీవీ ఉంటుంది. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఎరా ఆఫ్ కంఫర్ట్. సో ఏంటంటే మనము ఖర్చు పెట్టట్లేం, అంటే మనం తిన్న ఫుడ్ని ఖర్చు పెట్టట్లేం. సో వెన్ ఎవర్ దర్ ఇస్ మిస్ మ్యాచ్, అంటే మీరు తినే ఫుడ్ ఎక్కువ మీరు ఖర్చు పెట్టే తక్కువైంది అనుకుంటే డిస్పారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. ఒకరోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది ఆ ప్రాబ్లం. సో యాజ్ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్జంప్షన్, డైట్ నన్ను చాలా మంది అడుగుతారు, సార్ డైట్ అంటే ఏంటిది? డైట్ నేను తక్కువ తింటాను, నేను జ్యూసెస్ తాగుతున్నాను, తక్కువ తింటా అయినా నాకు కంట్రోల్ అవ్వట్లేదు. మీరు తక్కువ తింటున్నారా జ్యూసెస్ తాగుతున్నా ఇంపార్టెంట్ కాదు, మీ ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ చేయాలి. మీ హైట్ ఎంత ఉంది, మీ వెయిట్ ఎంత ఉంది, మీ బిఎంఐ ఎంత ఉంది, మీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, అంటే రోజుకి ఎంత 5,000 అడుగులు నడుస్తున్నారా, 10,000 అడుగులు నడుస్తున్నారా, 10,000 నడుస్తున్నారా, అంటే ఎంత జిమ్ చేస్తున్నారా, వర్కౌట్ చేస్తున్నారా, ఫిజికల్ వర్క్ ఉందా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి దేర్ ఆర్ వెరీ చాలా మంచి యాప్స్ కానివ్వండి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనకి ఎంత క్యాలరీస్ కావాలనేది మనకు తెలిసిపోతుంది. వీ హ్యావ్ టు మ్యాచ్ దట్. మనం ఇప్పుడు ఎందుకంటే మనం అవుట్పుట్ని పెంచలేకపోతున్నాం కాబట్టి ఇన్పుట్ని తగ్గియాలి. వి మ్యాచ్ ద బోత్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. ప్రాపర్ ఫుడ్ ఈజ్ సర్వరోగ అనివారిణి, ఇంప్రాపర్ ఫుడ్ ఈజ్ సర్వరోగ అనివారిణి. ఓకే, వండర్ఫుల్ చెప్పాను. అయితే ఈ ఫుడ్ వచ్చేసరికి బోల్డ్ అన్ని మిత్స్, బోల్డ్ అన్ని అపోహలు. అంటే ఇది తిందామని కొందరు చెప్తారు, అది తినమని. నిన్ననే ఒక వీడియో తీసా, మీకు షుగర్ ఉందా, అన్ని ఫ్రూట్స్ తినేసేయండి, అన్ని షుగర్ వస్తువులు తినేయండి, ఏం పర్వాలేదు అంటున్నాడు. అంటే సరే, ఇప్పుడు ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. సో నేను మాట్లాడాలంటే నాకు ఎవిడెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్. అంటే ఐ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో ఐ హ్యావ్ టు స్పీక్ ద ఎవిడెన్స్. అంటే చాలామంది, కొంతమంది నమ్ముతారు, కొంతమంది వాళ్ళ ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూస్తారు, కానీ నేను అట్లా ఐ కాంట్ టాక్ లైక్ దట్. నేను మాట్లాడాలంటే ఎంతో కొంత, అంటే నాకు ఒక 10 ఏళ్ళు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఉండాలా, లేదు అంటే మేము ఒక కమ్యూనిటీ అందరం కలిసి ఒక స్టడీ చేసి, మేము ఒక 10 మంది డాక్టర్లను కలిసి అందరము దాన్ని అప్రూవ్ చేస్తే దాన్ని నేను మాట్లాడాలనుకుంటుంది. వీ కాంట్ జస్ట్ అంటే. సో వాట్ ఐ టెల్ ఈజ్ కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫుడ్లో 3 మేజర్ కంపోనెంట్స్ ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. ఈ 3 కూడా ప్రాపర్ క్వాంటిటీలో తీసుకుంటే అవి దే ఆర్ నీడెడ్ ఫర్ బాడీ సర్వైవల్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియన్ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో దాంట్లో ఇంకోటి ఏమవుతుందంటే ఆ కార్బోహైడ్రేట్స్ కూడా మనం ప్రాసెస్డ్ ఫుడ్ తింటాం. ప్రాసెస్డ్ ఫుడ్ ఏమవుతుందంటే దాంట్లో సాల్ట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది కంటెంట్. సో వెన్ ఎవర్ వీ ఈట్ మోర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, మన స్టమక్ అనేది తొందరగా డైజెస్ట్ చేసేస్తుంది. వెన్ ఎవర్ స్టమక్ డైజెస్ట్ ఇట్ ఫాస్ట్, అంటే స్టమక్ ఏంటంటే సెమీ సాలిడ్ ఫుడ్ని తీసుకొని దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసి చిన్న పేగులోకి పంపించేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ దాన్ని ఈజీగా డైజెస్ట్ చేసి తొందరగా క్లియర్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ చిన్న పేగులోకి వస్తుందో, చిన్న పేగు ఒకటే పని, వచ్చిన ఫుడ్ అంతా అబ్జర్వ్ చేసుకోవడం. సో మీరు కనుక లిక్విడ్స్ కానివ్వండి, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, తొందరగా చిన్న పేగులోకి వచ్చేస్తుంది. స్టమక్ ఖాళీ అయినాక మనకు ఆకలి అవుతుంది, చిన్న పేగు దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లోకి అంతా పుష్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే, నేను చెప్తున్నాను చూడండి, మీరు ఆ ఫ్రూట్ షేక్స్, ఈ జ్యూసెస్, ఆ పౌడర్లు, ఈ పౌడర్లు, ఆ కంపెనీ ఏవి కొనాల్సిన అవసరం లేదు. యాడ్ ఫైబర్ టు యువర్ ఫుడ్. మీరు తినే కార్బోహైడ్రేట్స్కి ఫైబర్ యాడ్ చేయండి. బికాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మన స్టమక్కి డైజెస్ట్ చేయడానికి టైం పడుతుంది. బికాస్ వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు డైజెస్ట్ ఫైబర్. సో వెన్ ఎవర్ వై బ్రౌన్ రైస్ ఈస్ గుడ్, వై వైట్ రైస్ ఈస్ నాట్ గుడ్, బికాస్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఫైబర్. బ్రౌన్ రైస్తో సేమ్ ఎనర్జీ ఉంటుంది, వైట్ రైస్తో సేమ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మనం డాక్టర్స్ బ్రౌన్ రైస్ ఎందుకు తినమని చెప్తారు అంటే
ఫైబర్ ఉంటుంది బ్రౌన్ రైస్లో. సో ఫైబర్తో ఉన్న బ్రౌన్ రైస్ని డైజెస్ట్ చేయడానికి స్టమక్కి టైం పడుతుంది. సో మనకి ఆకలి అనేది లేట్గా అవుతుంది. మనకి కొంచెం కొంచెం పార్ట్స్ డైజెస్ట్ అవుతుంటుంది కాబట్టి కొంచెం కొంచెం చిన్నపేగలోకి వస్తుంటే చిన్నపేగ కొంచెం కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే షుగర్ స్పైక్ రాదు మనకి. సో యాడింగ్ ఫైబర్ టు యువర్ ఫుడ్ అండ్ హోల్ గ్రెయిన్స్. అండ్ ఫైబర్ ఎందులో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుంది మనకి ఫైబర్, మన హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది అండ్ ఫ్రూట్స్, కొన్ని అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ 4 చెప్తారు. సీతాఫల్, సపోటా, మ్యాంగో, బనానా తినద్దని చెప్తారు. దట్ ఈస్ ద స్టాండర్డింగ్, ఎవరిమైనా అదే చెప్తారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డాక్టర్ టు టెల్ దట్? ఎందుకంటే వీటిలో షుగర్ కంటే ఫ్రక్టోజ్ కానివ్వండి, సుక్రోజ్ కానీ ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోటా చూడండి, ద ఫైబర్ కంటెంట్ వుడ్ బి లెస్ అండ్ ద షుగర్ కంటెంట్ ఈస్ మోర్. దానివల్ల ఏమవుతుందంటే తిన్నప్పుడు తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్పైక్ అనేది ర్యాపిడ్గా వస్తుంది. మళ్ళీ అదే మనం పొమగ్రెనేట్ కానివ్వండి, జామకాయ కానివ్వండి, లేకపోతే యాపిల్ కానివ్వండి, అంటే ఎందుకు అడ్వైజ్ చేస్తామంటే అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ స్పైక్ అనేది రాదు మనకి. సో వెన్ ఎవర్ యు ఆర్ కన్స్యూమింగ్ ఫుడ్ మీరు ఏది మార్చకండి. మన పూర్వీకులు మనకి చాలా మంచి డైట్ ప్లాన్ ఇచ్చినారు. అంటే పప్పు విత్ చపాతీ కానివ్వండి, లేదా అన్నం విత్ పప్పు కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, దర్ ఇస్ గుడ్ డైట్. బట్ ద క్వాంటిటీ ఈస్ ఇంపార్టెంట్. నెవర్ చేంజ్ ఎనీథింగ్. వాళ్ళు చెప్పినారని వీళ్ళు చెప్పినారు ఏది మార్చకండి. అవర్ డైట్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్. ద క్వాంటిటీ ఈస్ ద కల్ప్రిట్. ద క్వాంటిటీ యువర్ ఈటింగ్ ఇస్ ద కల్ప్రిట్. మీరు బనానా తినండి, రోజు మీడియం సైజ్ బనానా తినండి, 15 నిమిషాలు నడవండి. షుగర్ పేషెంట్ నేను చెప్తున్నాను, బనానా తినండి, ఈ 15 నిమిషాలు నడవండి, మీడియం సైజ్ బనానా నడవండి, ఏం కాదు. బికాస్ the quantity is the culprit. You take good amount of correct amount of quantity, మీరు దాన్ని ఖర్చు పెట్టండి, ఏం కాదు, నో వరీస్. అంటే మనం ఇచ్చే డైట్ ప్లాన్స్లో వీ అడ్వైజ్ ఎప్పుడన్నా ఒకసారి వన్స్ ఇన్ a week, once in a blue moon, you can have a small medium banana. That is not the culprit. That thing attached with other things. Amount of intake అనేది quantity and quality. Quantity is the most important thing which we have to see in this generation. ఇప్పుడు తినేవాళ్ళు కొలుచుకొని తినాలి. అంటే ఇంకొక సామెత అంటే ఏంటంటే, కొలుచుకొని తింటే ఎక్కువ ఎండ్లు తింటావు, ఎక్కువ తింటావు. కొలుచుకోకుండా తిన్నాం అనుకో, తక్కువ ఎండ్లు తింటావు, తక్కువ తింటావు. ఓకే, అయితే దానికి కూడా అవి పెట్టుకోవాలి, మెజరింగ్ కప్స్ పెట్టుకోవాలి. మెజరింగ్ కప్ సింపుల్ దొరుకుతుంది సార్. మెజరింగ్ కప్ అంటే 250 ml, 225 to 250 మెజరింగ్ కప్స్ దొరుకుతాయి. మీకు డైట్ ప్లాన్స్ ఇచ్చేస్తారు. అంటే దట్స్ అవైలబుల్ ర్యాంపెంట్. అంటే మీకు మనకి ఏంటంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు డైట్ ప్లాన్ కొట్టండి, మీకు గూగుల్ మీకు వచ్చేస్తుంది. డైట్ ప్లాన్స్ మీకు దొరకడం అంటే ప్రాబ్లం లేదు, మీరు వెతకట్లేరు అంతే. అంటే వీఆర్ అంటే ఇంకోటి వాళ్ళ తప్పనండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటే ఇట్లా ఇంటేక్ అవుటింగ్ మ్యాచ్ చేయాలా, మనకి క్యాలరీస్ ఎంత కావాలి అంతే తీసుకోవాలని తెలియదు. ఇప్పుడు బిఎంఐ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, మన క్యాలరీ క్యాలిక్యులేటర్స్ యాప్స్ ఉన్నాయి, ఎన్నో యాప్స్ ఉన్నాయి. మీరు గూగుల్ కొడితే క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొట్టండి, వచ్చేస్తుంది. మంచి మంచి అంటే వెస్టర్న్ యూనివర్సిటీ పెద్ద పెద్ద వచ్చేస్తాయి. వాడు ఒక అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తాడు, మీరు ఎంతసేపు అన్ని ఎంటర్ చేసినారు అనుకోండి, 1400 కిలో క్యాలరీస్, 1500 కిలో క్యాలరీస్, వాడు చెప్పేసాను ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ పక్క ట్యాబ్లో పోయి కొట్టండి, 600 కిలో క్యాలరీ డైట్, ఇండియన్ డైట్, సౌత్ ఇండియన్ కొట్టానుకో మనకు అన్ని ఇడ్లీ ఉప్మాలతో ఎంత తినాలో అన్నీ వచ్చేస్తాయి. అవి చేసుకుంటే సరే. బట్ ఏంటంటే దట్ గైడెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్. ఐ థింక్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇస్తున్నాం ఇవ్వాలి. అందుకోసం రైట్ సార్. అంటే కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి? వన్స్ మనకు డయాబెటీస్ వచ్చాక చెప్పినా విన్నారు చాలాసార్లు చాలామంది. సో కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసి కూడా చేస్తారు. ఏంటి ఆ కామన్ మిస్టేక్? నేను చూసి అంటే నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటిదంటే డ్రింకింగ్ జ్యూసెస్, ఎస్పెషల్లీ కాకరకాయ జ్యూస్ అను, పుట్లకాయ జ్యూస్, ఏదో జ్యూసెస్ అవుతారు. తాకూడదా? వాట్ నేను అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద సైన్స్, యూ టేక్ ఎ డిసిషన్. ఏమవుతుందంటే మీరు చెప్తే వింటాం. అంటే మై మెయిన్ మోటివ్ ఈజ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి, ఎడ్యుకేట్ దెమ్, దే హ్యావ్ టు టేక్ ద డిసిషన్. మనం అంటే ఎంత ఫోర్స్ చేసినా అది కొన్నోళ్ళకి పోతుంది. వెన్ దే చేంజ్ ఫ్రమ్ దెమ్ సెల్స్, దట్ విల్ స్టే విత్ దెమ్ లాంగ్ టర్మ్. సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ అవాయిడింగ్ జ్యూసెస్? ఇది ఒకటి చెప్తాం. ఏముందంటే స్టమక్ హ్యాస్ ద వర్క్ ఆఫ్ ఎ గ్రైండర్. మన స్టమక్ ఉందా, దాన్ని గ్రైండర్ పని. ఆ గ్రైండర్ పని మీరు బయట చేసేస్తున్నారు అనుకోండి, స్టమక్ వర్క్ ఉండదు. ఇంకోటి ఏమైందంటే మనకి ఇంకో బాధాకర విషయం ఏంటంటే మనం గ్రైండ్ చేసిన తర్వాత ఫైబర్ అంతా సపరేట్ చేస్తాం, తీసి మొత్తం గంట కేవలం షుగర్ తో. దట్ ఈస్ ద కల్ప్రిట్. నెవర్ షుగర్ యాడ్ చేసుకుంటాం. ఐ హావ్ సీన్ పేషెంట్స్, సార్ మేము వెయిట్ లాస్ చేస్తున్నాం సార్, స్మూతీస్ తాగుతున్నాం సార్, బరువు తగ్గుతున్నాం అంటారు. బాబు నువ్వు స్మూతీ అంటే మొత్తం అంతా గ్రైండ్ చేస్తున్నావు, అంతా షుగర్ వేస్తావు, షుగర్ వేయకపోయినా ఏదో స్వీట్ అని బెల్లం అనో ఏదో వేస్తావు, మీరు తాగిన తర్వాత అది హాఫ్ అన్ అవర్లో స్టమక్ నుంచి క్లియర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆకలి ఏదో ఒకటి తింటావు, నీకు తెలియకుండా తింటావు. దెన్ ఏమవుతుంది, క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి కదా, దెన్ ఆబ్వియస్లీ యూ వోంట్ లూజ్ వెయిట్. సో మీరు కాకరకాయ తినాలనుకుంటున్నారా, ఉడకబెట్టుకోండి, ఇంత కారం వేసుకోండి, కర్రీ వేసుకొని తినండి ఎంతనన్నా. నెవర్ మేక్ ఎ జ్యూస్. నమ్ములకు కావాలంటే మంచిగా కడుక్కొని ఖచ్చితంగా తినండి, బట్ నెవర్ మేక్ ఎ. ఎందుకంటే మీ స్టమక్ చేయాల్సిన పనిని మీరు గ్రైండర్కి ఇచ్చారనుకోండి, ఆ స్టమక్ వరకు బైపాస్ అయ్యి చిన్న వేలు వచ్చినాక అంత అబ్జర్వ్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ ద స్టమక్ ఈజ్ ఫుల్ యూ వుడ్ ఫీల్, అంటే మీకు అపెటైట్ అనేది స్టమక్ డిసైడ్ చేస్తుంది. స్టమక్ ఎంటీ అయింది అనుకోండి మీకు ఆకలి అవుతుంది, స్టమక్ ఫుల్ ఉంటే మీకు ఆకలి అవ్వదు.
అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్. సో స్టమక్ని మనం ఎట్లా ఫుల్ చేస్తాము, ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువసేపు ఫైబర్ ఉందనుకోండి, ఆ ఫైబర్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అది వెళ్ళిపోదు. సో స్టమక్ వుడ్ బి ఫుల్, యూ వోంట్ బి ఫీలింగ్ హంగ్రీ. చాలా మంది చెప్తారు సార్ 2 ముద్దలు బ్రౌన్ రైస్ తిన్నాను సార్, పొద్దున్నే ఇప్పటిదాకా అరగలేదు సార్ అంటారు. అందుకే కదా బ్రౌన్ రైస్ తినవాలి. మిమ్మల్ని బ్రౌన్ రైస్ తినమన్నది కూడా అందుకే. మీరు ఒక 2 ముద్దలు తింటే మీకు అరగదు, అది చాలా ఎక్కువసేపు కడుపు అది ఉంటుంది.